81,000 cases in Supreme Court, 62.4 lakh crores cases in High Courts, and more than 4.7 crores of cases in district and lower order courts. ఇవన్నీ కూడా సాల్వ్ అయిన కేసెస్ కాదు, డిఫరెంట్ హైరార్కీలో ఉన్న కోర్ట్స్లో పెండింగ్లో ఉన్న కేసెస్ మన ఇండియాలో. రీసెంట్గా ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కొత్త సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ని రిలీజ్ చేసింది. అందులో క్లాస్ 8 సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ పేరు వచ్చి రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ అవర్ సొసైటీ అనే ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో జ్యుడిషియరీ పైన కరప్షన్కి సంబంధించి జ్యుడిషియరీ యొక్క బ్యాక్లాగ్ గురించి మెన్షన్ చేశారు. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. డీటెయిల్స్లోకి వెళ్తే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఎన్సీఈఆర్టీ అనే ఒక అటానమస్ బాడీ ఉంటుంది. ఈ బాడీ సిబిఎస్ఈ స్కూల్స్కి, సెంట్రల్లో అయితే ఎన్సీఈఆర్టీసీ అనే బుక్స్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. స్టేట్ లెవెల్లో అయితే ఎస్సీఆర్టీ అనే బుక్స్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత నుంచి కంటెంట్ బేస్డ్ నుంచి థీమాటిక్ బేస్డ్కి చాలా వరకు ఈ యొక్క స్కూల్ కరికులంలో చేంజెస్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఎన్సీఆర్టీ కొత్తగా కొన్ని బుక్స్ని రిలీజ్ చేసింది. ఇందులో క్లాస్ 8 సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో జ్యుడిషియరీ పైన కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అని అండ్ బ్యాక్లాగ్స్ ఇన్ జ్యుడిషియరీ అని చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్తో ఆ బుక్లో మెన్షన్ చేశారు. ఈ ఇష్యూ పైన సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకొని ఒక సువోమోటో కేసు వేసింది. సువోమోటో అంటే తనకు తానుగానే ఈ యొక్క కేసుని టేకప్ చేయడం. 3 జడ్జ్ బెంచ్ని ఒకటి ఫామ్ చేసింది. ఇందులో హెడ్ వచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్. ఈ కేసులో సిజేఐ సెంట్రల్ గవర్నమెంట్ పైన అదేవిధంగా ఎన్సీఆర్టీ బోర్డు పైన చాలా సీరియస్ అయ్యారు. జ్యుడిషియరీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. ఇందులో కోర్టులో పెండింగ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయనేసి, జడ్జెస్ యొక్క షార్టేజెస్ ఎక్కువ ఉంది అనేసి, కోర్టు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదు అనేసి, కోర్టులో కరప్షన్ కేసెస్ అనేది ఎక్కువ ఉన్నాయనేసి, జ్యుడిషియరీ పైన ఉన్న పబ్లిక్ ట్రస్ట్ గురించి ఈ విధంగా కొన్ని పాయింట్స్ అనేది ఈ యొక్క చాప్టర్లో మెన్షన్ చేశారు. ఇందులో సుప్రీంకోర్టులో మోర్ దెన్ 81,000 కేసెస్ పెండింగ్లో ఉన్నాయనేసి, హైకోర్ట్స్లోకి వచ్చేటప్పటికి మోర్ దెన్ 62.4 lakh కేసెస్ పెండింగ్లో ఉన్నాయనేసి, అదే ఇంకా డిస్ట్రిక్ట్ అండ్ లోయర్ ఆర్డర్ కోర్ట్స్లో మోర్ దెన్ 4.7 crores పెండింగ్లో ఉన్నాయనేసి, ఓవరాల్గా మోర్ దెన్ 5 crore కేసెస్ పెండింగ్లో ఉన్నాయనేసి ఈ యొక్క చాప్టర్లో మెన్షన్ చేశారు కీ డేటాతో పాటు. దీనికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. ఇది జ్యుడిషియరీ యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తుందని, స్టూడెంట్స్కి రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది అని, కోర్ట్ అనే ఇన్స్టిట్యూషన్ని డిఫేమ్ చేస్తున్నారని స్ట్రాంగ్గా కండెమ్ చేశారు. సో వెంటనే గవర్నమెంట్ని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఏవైతే పబ్లికేషన్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా స్టాప్ చేసేసారు ఇమీడియట్గా. సో దీనికి గవర్నమెంట్ కూడా వెంటనే రియాక్ట్ అయింది. ఆ టెక్స్ట్ బుక్ యొక్క డిస్ట్రిబ్యూషన్ని స్టాప్ చేసేసారు, దాంట్లో ఉన్న కంటెంట్ని రిమూవ్ చేసేసారు, అండ్ ఏవైతే కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ రీరైట్ చేస్తున్నారు. ఈ కంటెంట్కి సంబంధించి ఎన్సీఆర్టీ కూడా అపాలజైజ్ చెప్పింది అండ్ ఆ కంటెంట్ అంతా కూడా రిమూవ్ చేస్తామని చెప్పింది. బట్ ద థింగ్ ఈజ్ జ్యుడిషియరీలో ప్రాబ్లమ్స్ అనేది 100% ఉన్నాయి. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, జడ్జెస్ షార్టేజెస్ అనేది ఉంది. ఈ కోర్టు రిలేటెడ్ కేసెస్ అన్నీ కూడా ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో మాత్రమే ఉన్నాయి అండ్ కోర్టు డిస్కషన్స్లోను లేకుంటే టీవీ డిబేట్స్ వరకు మాత్రమే అంకితమైంది. అండ్ ఇప్పుడు ఈ డేటాని స్కూల్ టెక్స్ట్ బుక్స్లోకి తీసుకొని వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ ఇనిషియల్ స్టేజ్ నుంచే జ్యుడిషియరీ పైన నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. అండ్ కొంతమంది కోర్టుకి వెళ్ళినా కూడా మనకి న్యాయం దొరకడం అనేది చాలా లేట్ అవుతుంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని మనకు తెలిసిందే. కొంతమంది కోర్టులో కేసు వేయడానికి కూడా వెళ్ళరు. అలా ఉన్నప్పుడు జ్యుడిషియరీ పైన ట్రస్ట్ అనేది పోతుంది. అప్పుడు ఒక కయోటిక్ సిచ్యువేషన్లోకి సొసైటీ అనేది వెళ్ళిపోతుంది. జ్యుడిషియరీలో కూడా రీఫార్మ్స్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలి. ఒకసారి ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే జ్యుడిషియరీలో ఎక్కువగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే షార్టేజెస్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయకపోవడం, లీగల్ ప్రొసీజర్ అనేది ఎక్స్పెన్సివ్గా ఉండడం, నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అడ్జర్న్మెంట్స్ అంటే నెక్స్ట్ వాయిదా డేట్లు ఇస్తూ ఉండడం, పొలిటికల్ ప్రెషర్స్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, క్రైమ్ యొక్క ఫామ్ అనేది చేంజ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వరకు థెఫ్ట్ కేసెస్ ఏ విధంగా ఉండేటువంటి ఏదో గోల్డ్ తీసుకోవడమో లేకుంటే క్యాష్ని తీసుకోవడం ఉండేవి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి, డిజిటల్ ఫ్రాడ్స్ ఎక్కువైపోతున్నాయి, ఆన్లైన్లో గ్యాంబ్లింగ్స్ ఎక్కువైపోతున్నాయి. దీన్ని అరికట్టాలి అంటే టెక్నాలజీ పైన కూడా జడ్జెస్కి ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే టెక్నాలజీ ఎంత ఇదిగా మారిపోయింది అంటే ప్రెసెంట్ డేలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనంత విధంగా మారిపోయింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల, డీప్ ఫేక్ టెక్నాలజీ రావడం వల్ల, అదేవిధంగా కోర్టు పర్సన్స్ కూడా అడాప్ట్ చేసుకోగలగాలి. ప్రతి ఒక్క చిన్న చిన్న కేసెస్ కూడా కోర్టుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ తీసుకురావాలి. లైక్ మీడియేషన్ కానీ, ఆర్బిట్రేషన్ కానీ, లోక్ అదాలత్స్ కానీ. అదేవిధంగా జడ్జెస్ యొక్క వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బెటర్గా బిల్డ్ చేయడం, టెక్నాలజీ అడాప్షన్ని తీసుకురావడం, లీగల్ ప్రొసీజర్స్ని ఇంకా సింప్లిఫై చేయడం, ప్రతి ఒక్కరికి లీగల్ డాక్యుమెంట్స్ అవైలబుల్గా ఉండేలాగా చూడటం, స్కూల్ లెవెల్ నుంచి జ్యుడిషియరీ పైన పాజిటివ్ వేలో చెప్పడం. ఈ విధంగా జ్యుడిషియరీలో కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చామంటే ఉన్న ప్రాబ్లమ్స్కి కాస్త సొల్యూషన్స్ కానీ మనం ప్రొవైడ్ చేయగలిగాము అంటే ఆల్మోస్ట్ చాలా వరకు కేసెస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఇవి మన గవర్నమెంట్కి ఉన్న 3 ఆర్గన్స్. లెజిస్లేచర్ తప్పు చేస్తే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్
దాన్ని కరెక్ట్ చేయడానికి చూస్తుంది. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ తప్పు చేస్తే లెజిస్లేటివ్, జ్యుడిషియరీ దాన్ని కరెక్ట్ చేయడానికి చూస్తుంది. ఒకవేళ జ్యుడిషియరీ తప్పు చేస్తే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ కరెక్ట్ చేయడానికి చూస్తుంది. ఈ విధంగా ఈచ్ బాడీ ఏదైనా మిస్టేక్ చేస్తే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా వర్క్ అవుతుంది. ఇంత ఇంపార్టెంట్ అయిన జ్యుడిషియరీ పైన నెగిటివ్గా పోర్ట్రే చేస్తూ రాయడాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్గా కండెమ్ చేశారు. అండ్ ఇప్పుడు ఏవైతే ఆ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా కూడా రిమూవ్ చేయబోతున్నారు. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.